గా ఉంటుందని చెప్పి అండ్ దాంతోపాటు నా చెస్ ఆఫ్ డ్రా స్టోర్ కూడా మీ అందరికి ఇచ్చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ మొదలు పెట్టేశాను. 1 2 3 4 రీసెంట్గా నా మార్నింగ్ రొటీన్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు మనం పౌచెస్లో పెట్టుకోకుండా వీ విల్ ఆర్గనైజ్ ఇట్ ఇన్ ప్రాపర్ ఆర్గనైజర్స్. నేను మేకప్ లుక్స్ చేయడానికి 5 pairs ఆఫ్ ఏమంటారు దీన్ని కాంటాక్ట్ లెన్సెస్ తీసుకున్నాను. ఆనెస్ట్లీ నేనే షాక్ అవుతున్నా ఎన్ని సామాన్లు ఉన్నాయా అని చెప్పి. సో మన కాటన్ ప్యాడ్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ అవి స్టోర్ చేసుకోవడానికి చూస్తేనే నాకు పిచ్చిలేస్తుంది. బట్ ఎస్ వి విల్ డూ ఇట్ అండ్ వీ క్యాన్ డూ ఇట్. కాకపోతే ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే ముందు ఓవర్ యాక్షన్ తీసి అక్కడ సదరకుండా ఫస్ట్ కాదు వాళ్ళందరూ మీతో పాటు నేను వీడియో ఎలా చేస్తే చూడాలనిపిస్తుంది. నాకే మీకు హెల్ప్ కరో జమాని. అరే బేసిక్లీ దే వాంట్ టు సీ యూ ఇన్ మై వీడియోస్. సో కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. But then I thought no, I will finish it before Arhan comes and alhamdulillah I achieved what I wanted. Ila mana wardrobe open cheseste. Tada! Are you guys ready? Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel, Samira Shri Vlogs Telugu. Tada! Brand new video. అయితే ఇవాల్టి వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే నా బేసిక్గా ఈ వార్డ్రోబ్లోనే ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఈ ఫుల్ వార్డ్రోబ్లోనే చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయన్నమాట. సో ఇంటికి వచ్చినప్పుడు అంటే 2022లో మేము ఇక్కడ వచ్చాము, 22 జూలైలో. నేను ఆల్మోస్ట్ జూలై ఎండ్ ఆ టైంలో నా రూమ్ సెట్ చేశాను. అండ్ అప్పుడు ఎలా సర్దానో అంటే ర్యాండమ్లీ మిస్లేనియస్లీ ఓకే ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ పెట్టేద్దాము అని చెప్పి డంప్ చేశాను. అలా డంప్ అవుతూనే ఉంది కానీ ఎప్పుడు ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ప్రాపర్గా సెట్ అవ్వలేదు, ఆర్గనైజ్ అవ్వలేదు. సో ఆర్గనైజ్ చేస్తున్నాను. సో మీతో పాటు ఆర్గనైజ్ చేద్దాం అండ్ ఆల్సో మీ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అండ్ దాంతోపాటు నా చెస్ ఆఫ్ డ్రా స్టోర్ కూడా మీ అందరికి ఇచ్చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ మొదలు పెట్టేశాను. సో ఎస్ ఫస్ట్ అయితే చూపించేస్తాను ఎలా ఉందో. సో బేసిక్గా ఇక్కడ 1 2 3 4 చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయన్నమాట. సో బేసిక్గా నా రూమ్లో సపరేట్గా వ్యానిటీ అంటూ ఏం లేదు. సో వాట్ ఐ డూ ఇస్ నాకు మేకప్కి సంబంధించినవి మిస్లీనియస్ ఇక్కడ, ఆ తర్వాత హెయిర్కి సంబంధించినవి ఇక్కడ, ఆ తర్వాత పర్ఫ్యూమ్స్కి సంబంధించింది ఇక్కడ, అండ్ దెన్ కొన్ని మిస్లీనియస్ థింగ్స్ అర్హాన్ ఫైల్స్ అర్హాన్కి యాక్టివిటీ సంబంధించినవి ఇక్కడ అన్నట్టు అనుకున్నాను ఎప్పుడు వచ్చినప్పుడు. బట్ దెన్ ఇప్పుడు చూసారు కదా దాని అవతారం ఎలా ఉందో, అంత మెస్సీగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఆర్గనైజ్ చేసేద్దాం. సో లెట్స్ డూ ఇట్. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఈ సెక్షన్. రీసెంట్గా నా మార్నింగ్ రొటీన్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంటుంది, ఐ బార్ ఇక్కడ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అందులోనే యాక్చువల్లీ ఫస్ట్ ఒక రకంగా పెట్టేదాన్ని. బట్ దెన్ ఐ థాట్ ఇలా పెడితే నాకు స్పేస్ కన్సంప్షన్ అనేది ప్రాపర్గా ఉంటుందని చెప్పి ఇలా చేంజ్ చేశాను. ముందు ఇక్కడ నా దగ్గర వైట్ ఆర్గనైజర్స్ ఉండే, లోపల ఇక్కడ ఏదైతే ఇప్పుడు గ్రే ఉన్నాయో. బట్ ఐ థాట్ దీంట్లో అయితే నాకు నా జిమ్ వేర్ పెట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది నా ఎవ్రీడే యూసేజ్ అనమాట. నా కాట్సెస్ నా జిమ్ వేర్ ఎవ్రీడే వాడేవి. అండ్ దాని కిందే నా రెగ్యులర్ స్కిన్ కేర్ కానివ్వండి, మేకప్ ఆర్ బేసిక్ మేకప్ అదంతా చూస్తారు ఎంత ఉందో మేకప్, బికాస్ మాక్సిమం మేకప్ అంతా తీసేసాను. సో అదంతా ఇప్పుడు ఆర్గనైజ్ చేద్దాము. ఫస్ట్ ఏదైనా మనం ఆర్గనైజ్ చేయాలంటే మొత్తం ఎంటీ చేయాలి. సో ముందుగా ఎంటీ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఒక ఎంటీ బాక్స్ అర్హాన్ టాయ్ స్టోరేజెస్ పెట్టడానికి వాడతాను. ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో దాంట్లో మనం మొత్తం డంప్ చేసేసుకుందాము. నేను ఎలాగైతే అనుకున్నానో ఫస్ట్ ఈ షెల్ఫ్లో ఇది, ఆ షెల్ఫ్లో అది అని చెప్పి, నౌ వీఆర్ నాట్ గోయింగ్ డూ దాట్ వే. ప్లస్ మీరు చూస్తే ఇలాంటి చాలా పౌచెస్ ఉంటాయి నా దగ్గర, బికాస్ అటు నుంచి ఇటు ట్రావెల్ చేస్తుంటాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికని ఇక్కడని, ఆర్ వీఆర్ ట్రావెలింగ్ సమ్వేర్. సో దాంట్లో పెట్టుకోవడానికి అన్నట్టు చాలా పౌచెస్ ఉంటాయి. ఇప్పుడు మనం పౌచెస్లో పెట్టుకోకుండా వీ విల్ ఆర్గనైజ్ ఇట్ ఇన్ ప్రాపర్ ఆర్గనైజర్స్ అండ్ పౌచెస్ సపరేట్గా పెడతాను. సో వెన్ ఎవర్ ఐఎమ్ ట్రావెలింగ్ దానికి సంబంధించి నేను పెట్టుకోవచ్చు. ప్లస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఏంటంటే మాక్సిమం అన్ని డబుల్ ఉంటాయి మన దగ్గర. హ్యాండ్ బ్యాగ్లో ఒకటంటూ ఇక్కడ ఒకటంటూ అని చెప్పి అట్లీస్ట్ మన ఫేవరెట్ స్టఫ్ ఉంటుంది కదా. సో ఆ ఫేవరెట్ స్టఫ్ లేకపోతే సేమ్ లిప్ షేడ్ కాకపోయినా సిమిలర్ లిప్ షేడ్ మనకి వేరే బ్రాండ్లో, లేదా సిమిలర్ ఐబ్రో షేడ్ మనకి వేరే బ్రాండ్లో అలా ఉంటుంది కదా. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్ సపరేట్గా మమ్మీ హోమ్కి ఈ హోమ్కి అని చెప్పి సపరేట్గా ఇప్పుడే చేసేస్తే నాకేంటంటే ప్రతిసారి పౌచ్లో ఆటో చేయడానికి అవసరం ఉండదు. సో ప్రస్తుతానికైతే మొత్తం ఇందులో ఎంటీ చేసేద్దాం. లెట్స్ క్విక్లీ డూ దాట్. నేను మేకప్ లుక్స్ చేయడానికి 5 pairs ఆఫ్ ఏమంటారు దీన్ని కాంటాక్ట్ లెన్సెస్ తీసుకున్నాను. బట్ ఐ నెవర్ యూస్ దెమ్. బట్ ఇన్షాల్లా స్టే ట్యూన్డ్. త్వరలో a lot of makeup videos are also gonna come up. నేను ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు I really want to try them and create different looks. So stay tuned for that. ఆ బాక్స్ ఫుల్ అయిపోయింది, డ్రార్ అలానే ఉంది. సో ఇంకో బాక్స్ తీసుకొస్తా. బాక్స్ నెంబర్ 2. ఇది లిటరల్లీ నేను తన టాయ్స్ ఎంటీ చేసి తీసుకొచ్చాను.
ఇంకా ఉంది మిస్లేనియస్. సో ఏం చేస్తామంటే ఇంకొక ఎంటీ బాక్స్ తీసుకొద్దాం. యాక్చువల్లీ టుడేస్ ప్లాన్ వాస్, నేను అర్హాన్కి స్కూల్లో దింపడానికి వెళ్ళలేదు. 10 o'clockకి నా వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఏమనుకున్నానంటే ఈ లోపు కొంచెం సెట్ చేసుకొని ఆ తర్వాత ఐ విల్ గో అండ్ వర్కౌట్ అని చెప్పి, బట్ ఇవాళ వర్కౌట్ వెళ్ళేటట్టు లేదు. బికాజ్ ఆల్రెడీ టైం 9:25 అవుతుంది అండ్ ఇంకా నేను ఎంటీంగ్లోనే ఉన్నాను. ఎంటీ చేసిన తర్వాత ఐ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఆర్గనైజింగ్. ఒక నోస్ పిన్ దొరికింది. నేను యాక్చువల్లీ చిన్న నోస్ పిన్స్ పెట్టుకుంటాను, ఇందులో స్టోన్ ఉండిపోయింది, ఆయన అలానే పెట్టేసుకున్నాను. సో ఐ ఫౌండ్ వన్. ఇది పెట్టేసుకుందాం. దీన్ని మాత్రం సపరేట్గా పెట్టేసుకుంటా ఇక్కడ. ఓకే, ఆనెస్ట్లీ నేనే షాక్ అవుతున్నా ఇన్ని సామాన్లు ఉన్నాయా అని చెప్పి. దాట్స్ వాట్ హ్యాపెన్స్. మనం అంటే ప్రాపర్గా ఆర్గనైజ్గా పెట్టుకోకపోతే వీ విల్ మిస్ అవుట్ ఆన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే గైస్, సో ద ఫస్ట్ డ్రా ఇస్ ఎంప్టీడ్. చూపిస్తాను. డ్రా మొత్తం ఎంప్టీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసేద్దాం మనం. లెట్స్ క్విక్లీ డూ దాట్. లైక్ లిటరలీ మనం టైం టు టైం క్లీన్ చేయకపోతే ద స్టెయిన్స్, మెయిన్లీ మేకప్ స్టెయిన్స్ కానివ్వండి, మన క్రీమ్ స్టెయిన్స్ కానివ్వండి, ఇంత హార్డ్గా అయిపోతున్నాయి. ఇట్ గెట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ మనకి. సో ఇట్స్ అ లెసన్ లర్న్డ్ నాకైతే. క్లీన్ ఇట్ ఆన్ టైమ్ అన్నట్టు. అర్హాన్ వాస్ టూ స్మాల్. నేను తనతో పాటు వెళ్ళడం, యూనో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో సెట్ అవ్వకపోతుండే. బట్ నౌ దట్ ఐ హ్యావ్ దిస్ టైమ్, ఐ థాట్ ఐ షుడ్ యూటిలైజ్ ఇట్ ఇన్ సార్టింగ్ థింగ్స్, బికాస్ టైమ్ టు టైమ్ క్లీనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే గైస్, సో నౌ దట్ వీఆర్ డన్. ఇది అంటే ఫస్ట్ డ్రా క్లీనింగ్ అయిపోయింది కదా. సో దీంట్లో పెట్టడానికి కపుల్ ఆఫ్ ఆర్గనైజర్స్ కొన్నాను. ఫస్ట్ ఆర్గనైజర్స్ చూపించేస్తాను మీకు. యాక్చువల్లీ నేను 2 sets కొన్నాను. యూజ్ అవుతుందో అవ్వదో తెలియదు, బట్ తక్కువ పడకూడదు. అమెజాన్ ఇస్ సంథింగ్ మనకి ఎక్కువ అయితే మనం రిటర్న్ చేసేచ్చు కాబట్టి ఐ థాట్ పర్లేదు తీసేసుకుందాం. ఆర్గనైజ్ చేసినప్పుడు తక్కువ పడకూడదు అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. సో బేసిక్గా ఇదొకటి, ఇలాంటివి 2 ఆర్డర్ చేశాను. ఇవి తక్కువ పడుతుందేమో అని చెప్పి. ఒకటి ఓపెన్ చేద్దాము. ఇది వాడి అయిపోయిన తర్వాత ఒకవేళ మనకి ఇంకా అవసరం అనిపిస్తే అప్పుడు మనం సెకండ్ ఓపెన్ చేద్దాం. అదర్వైజ్ వీ విల్ రిటర్న్ దాట్. సో ఇలాంటి అక్రిలిక్ బాక్సెస్ అనమాట ఈ స్టోరేజెస్. కొంచెం బాగానే ఉంది, స్టడీగానే ఉంది. సో ఇదేంటంటే మనం దీంట్లో పెట్టుకుంటే దీంట్లో మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇలాంటివి లైక్ ఈ షేప్ కొన్ని, ఈ సైజ్లో కొన్ని, లైక్ యూనో ద స్క్వేర్ షేప్, అండ్ దెన్ ఇంకోటి ఇది పెద్దదన్నమాట. సో ఇందులో సో డిపెండింగ్ ఆన్ మన స్టఫ్ మనం సపరేట్గా సెగ్రిగేట్ చేసుకోవడానికి బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, అండ్ సెక్షన్గా బాగుంటుందని చెప్పి ఇవి తీసుకున్నాను. ముందు నేను వెన్ ఐ యూస్ టు యూస్, నేను లిప్స్టిక్ హోల్డర్స్ సపరేట్గా అలా ఒక రొటేటింగ్ స్టాండ్ ఒకటి ఉండే నా దగ్గర, అది వాడుతుండే. బట్ దెన్ ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు వ్యానిటీ సపరేట్గా లేదు, కౌంటర్ టాప్ లేదు కాబట్టి ఐ వాంట్ టు పుట్ ఎవ్రీథింగ్ లోపల సీమ్లెస్గా ఉండాలి, మిక్స్ అవ్వకుండా, క్లటరీగా కాకుండా. సో అందుకే ఇదనమాట. సో లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఏంటంటే అన్ని ఓపెన్ చేసి అన్ని పెట్టేసుకుంటాను. దాని తర్వాత మనం ఎందులో ఏం పెడదాం అనేది డిసైడ్ చేద్దాము. ఇవి పెట్టేసాను కదా, ఒకటి ఆ స్క్వేర్ ఏంటో ఎక్స్ట్రాగానే వస్తుంది. యాక్చువల్లీ అమెజాన్లో ఏదైతే వెబ్సైట్లో మనం కొన్నామో, ఏదైతే స్టోర్ నుంచి మనం కొన్నామో, వాళ్ళే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపించారు. అప్ టు మనకి ఎలా కావాలో అలా. బట్ దెన్ ఇట్స్ ఓకే, మనకు ఒకటి ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, బికాస్ వీ హ్యావ్ సంథింగ్ ఎక్సైటింగ్. దీని క్వాలిటీ ఎలా ఉందో తెలియదు, బట్ దెన్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ దిస్ వన్. చూపిస్తా. ఓకే, సో అగైన్ అక్రిలిక్. ఇవి కూడా ఏంటి తెలుసా, సో మన కాటన్ ప్యాడ్స్ కానీ, ఇయర్ బడ్స్ కానీ అవి స్టోర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. సో బేసిక్గా నేను ఈ చిన్న క్లిప్స్ వాడతాను. అవి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి. సో ఐ కెన్ జస్ట్ స్టోర్ దోస్ క్లిప్స్ కూడా ఇందులో. అలా మనకి చాలా విషయాలు స్టోర్ చేసుకోవడానికి హ్యాండీగా ఉంటుంది కాబట్టి ఇవి 4 తీసుకున్నాను. సో అవి కూడా మనం పెట్టేద్దాము. సో నా డైసన్కి సంబంధించిన టూల్స్ అన్నీ ఇక్కడ పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. సో దాట్ స్పేస్ కన్సంప్షన్ తగ్గుతుంది. సో ఆల్ మై హెయిర్ టూల్స్ విల్ గో హియర్. సో విత్ ద బాక్స్ దిస్ డజంట్ ఫిట్. బేసిక్గా ఈ ఆర్గనైజర్స్ ఉన్నాయి ఐకియావి. సో ఈ ఆర్గనైజర్స్లో ఆ బాక్స్ నుంచి తీసేసి ఇందులో పెట్టేసా. ఐ విల్ డెఫినెట్లీ స్టోర్ ద బాక్స్ ఎప్పుడైనా ట్రావెలింగ్కి పనికి వస్తుందని చెప్పి. బట్ మన హెయిర్ డ్రయర్ అంటే డైసన్ స్టైలర్, తర్వాత హెయిర్ స్ట్రైట్నర్ ఐవ్ కెప్ట్ హియర్. ఇందులో మనం ఆర్గనైజ్ చేద్దాము. బట్ ఇది కదలకుండా ఉండడానికి విల్ హ్యావ్ టు కీప్ సంథింగ్ ఎల్స్ యాజ్ వెల్ హియర్. సో ప్రాబ్లీ ఇలాంటివి కొత్త బాక్స్ నుంచి ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేద్దాం. సో దట్ విల్ బీ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ ఏమైనా పెట్టుకోవడానికి. సో లెట్స్ డూ దాట్. ఒకటేం తెలుసా, మనం అది సర్దుకుంటూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాము. అలెక్సా, వాట్స్ ద టైం? 9:25కి మొదలు పెట్టానా? 9:25కి మొదలు పెట్టాను. అది తుడిచి అది ఓపెన్ చేసి పెట్టేలోపే ఇట్స్ 9:47 ఆల్రెడీ. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి లెట్స్ ఫస్ట్ ఇవన్నీ అన్బాక్స్ చేసి దాన్ని సెగ్రిగేట్ చేద్దాం. అంటే లిప్స్టిక్స్ ఒక పక్కన, ఐబ్రోస్కి సంబంధించినవి, ఐ షాడోస్ అన్ని, ప్యాలెట్స్ అవన్నీ ఒక పక్కన, అన్నీ సెగ్రిగేట్ చేసుకుంటే మన దగ్గర ఏం ఎక్కువ ఉన్నాయో, ఏమి డేట్ అయిపోయింది ఆర్
ఏం మనం తీసుకోవాలి, ఏది మమ్మీ ఇంటికి పంపించాలి, ఏది ఇక్కడ పెట్టాలి, అవన్నీ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ కూర్చొని దీన్ని అన్నిటిని అంటే 1 by 1 అన్ని బాక్సెస్ ఎంటీ చేసి దాన్ని సెగ్రిగేట్ చేసేద్దాము. ఏది ఉంచుకోవాలి, ఏది పడేయాలి అన్నీ మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. లెట్స్ డూ దాట్. నౌ లెట్స్ స్టార్ట్. చూస్తేనే నాకు పిచ్చిలేస్తుంది, బట్ ఎస్ వీ విల్ డూ ఇట్ అండ్ వీ కెన్ డూ ఇట్. చూసారా, ఇది యాక్చువల్లీ ఒక లిప్స్టిక్ బాక్స్, న్యూడ్ స్టిక్స్. సో ఇది ఇలా మనకి బాక్స్లో వస్తుంది. అండ్ ఆల్సో ఈ దీంట్లోనే మనకి మిర్రర్ ఉంటుంది, ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. దానికి అంటే మన హ్యాండ్ బ్యాగ్లో పడేయడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఐ స్టోర్ దీస్. కాకపోతే దీంట్లో నాకు దొరికింది ఏంటి, ఒక సన్ స్క్రీన్ అండ్ దెన్ నా హిజాబ్ పెన్ అనమాట. బాక్సెస్ వీ విల్ హోల్డ్ గైస్, బికాస్ ఎప్పుడైనా సరే మన హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ బాక్సెస్, పౌచెస్ ఇవన్నీ కూడా మనం ఒక సైడ్లో పెట్టేద్దాము. ఈ రెట్రో ఐ హవ్ బీన్ లైక్ లిటరలీ సర్చింగ్ ఎన్నో రోజులుగా, ఎక్కడుంది కనిపించట్లేదు. ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్ అండ్ ఆల్సో అ మెజరింగ్ టేప్. ఇంకా మాట్లాడుతూ పోతే చాలా మాట్లాడతాను కాబట్టి లెట్స్ మ్యూట్ అండ్ డూ దిస్ లైక్ ఇన్ అ ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే గైస్, ఈ బాక్సెస్ 3 బాక్సెస్ కూడా ఎంటీ చేసేసాను. ఆనెస్ట్లీ ఐ డి నాట్ డూ ఇట్ ఆన్ కెమెరా బికాస్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. 3 ఎంటీ అయిపోయినాయి అండ్ ఆల్సో ఐ హావ్ సెగ్రిగేటెడ్. కాకపోతే ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే, ముందు ఓవర్ యాక్షన్ చేసి అక్కడ సదరకుండా ఫస్ట్ ఆ డబ్బాలు మనం బయటకు తీసేద్దాము. సో దట్ ఐ నో ఏది పెట్టుకోవాలి, ఏది వద్దు, ఏది కావాలి, ఏది ఎందులో పెట్టుకోవాలి మనకు అర్థమవుతుంది. కాబట్టి అవి తీసుకుందాము. బట్ ఇవి చేసేసరికి ఐఎమ్ సో టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్. ఐ నీడ్ టు టేక్ మై మీల్ బ్రేక్. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఐ క్యాచ్ యూ గైస్. ఇది అప్పుడు మనం ఆర్గనైజ్ చేద్దాం. ఓకే, టిఫిన్ బ్రేక్. గైస్ అయిపోయింది. Fan sound, no problem. I have my mic. First, no, I'm wearing my mic, love. I'm wearing my mic. కాదు, వాళ్ళందరూ మీతో పాటు నేను వీడియో ఎలా చేస్తే చూడాలనిపిస్తుంది. నాకే మీరు హెల్ప్ కరో జమానే. పాటు వీడియో నేను ఎలా చేస్తే చూడాలనిపిస్తుంది. అరే బేసిక్లీ దే వాంట్ టు సీ యూ ఇన్ మై వీడియోస్. సో కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. దే వాంట్ టు సీ మీ షో మై ఫోటో. గైస్ బేసిక్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కాఫీ తాగుతున్నాను. బ్రేక్ఫాస్ట్ తింటూ నేను మా వారు సినిమా చూస్తాను. గైస్ మాత్రం గర్ల్స్ చూడరా? గైస్ గర్ల్స్ మీకు మైక్ లేదు, మీ ఆడియో రాదు. మీ ఆడియో క్యాప్చర్ చేస్తుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గైస్, సో బేసిక్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మై కాఫీ. అలాంగ్ విత్ దాట్ మనం ఇంకా సెగ్రిగేషన్ స్టార్ట్ చేసేద్దాము. బాక్సెస్ బుద్ధిగా తీసుకొచ్చి కింద పెట్టేసుకున్నాను బికాస్ మనం ఫస్ట్ సర్దిద్దాము, ఆ తర్వాత పైకి వెళ్దాం. బికాస్ ప్రతిసారి కింద పైన అనేది ఇట్ విల్ గెట్ డిఫికల్ట్. ఫస్ట్ ఒక డోస్ ఆఫ్ కాఫీ. ఓకే, సో నా రీసెంట్ మార్నింగ్ రొటీన్ వీడియోలో చాలామంది చెప్పారు పొద్దునే కాఫీ తాగకండి అని చెప్పి, బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే. ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ గైస్. ఈ మధ్య అయితే మార్నింగ్ లేచిన వెంటనే బుల్లెట్ కాఫీ తాగుతున్నాను. అండ్ దెన్ ఐ ఆల్సో సమ్ టైమ్స్ హ్యావ్ మై మిల్క్ కాఫీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బికాస్ కాఫీ అడిక్షన్ ఉంది ఒక పక్కన. ప్లస్ నేను ఆ వీడియోలోనే చెప్పాను దట్ ఐఎమ్ వెరీ అడిక్టెడ్ టు మిల్క్. నాకు పాలు లేకపోతే ఎంటీ ఫీలింగ్ వస్తుంది బికాస్ చిన్నప్పటి నుంచి అంత పాలు తాగేదాన్ని. కాబట్టి ఫస్ట్ ఇందులో మనం బ్రషెస్ పెట్టేసుకుందాము. యాక్చువల్లీ ఆనెస్ట్లీ నాకు బ్రషెస్ పెట్టుకోవడానికి కూడా ఒక బాక్స్ ఆర్డర్ చేసుకున్నాను. బట్ దెన్ అదేంటంటే ఆ బాక్స్ నిలువుగా పెట్టాలి, నిలువుగా నా దగ్గర స్పేస్ లేదు. కాబట్టి మనం ఇలా అడ్డంగానే మనం బ్రషెస్ పెట్టేసుకుందాము. ఈ చిన్న బాక్స్లో బ్యూటీ బ్లెండర్ పెట్టేస్తాను. ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి, చాలా ఉండాలి, ఎక్కడ వెళ్ళింది ఏం వెళ్ళింది తెలీదు. సో దిస్ ఇస్ డన్. అండ్ దెన్ ఇందులో ఈ ఫౌండేషన్స్ పెట్టేస్తాము. అండ్ దెన్ దిస్ ట్రే విల్ హ్యావ్ అవర్ స్కిన్ కేర్, లైక్ ద కరెంట్ స్కిన్ కేర్. సో బేసిక్గా ఇప్పుడు అన్నీ ఆర్గనైజ్ చేస్తూ పోవడం మైట్ గెట్ లిటిల్ డిఫికల్ట్. సో ఏం చేస్తానంటే ఇది క్విక్గా ఫినిష్ చేసేసి ఎలా ఏది ఆర్గనైజ్ చేశానో అది లోపల పెడుతున్నప్పుడు మీకు చూపిస్తా. దట్ మైట్ బి మోర్ సెన్సిబుల్. ఇది కింద ఉంది, మీరు పైన ఉన్నారు, హ్యాండీ లేదు, కెమెరా స్టాండ్ ఉంది. కాబట్టి లెట్ మీ క్విక్లీ ఫినిష్ దాట్. అందులోనే మీ అందరికీ హ్యాక్స్ చూపిస్తాను. సో ఐల్ క్యాచ్ యూ గైస్ ఇన్ అ బిట్. ఓకే గైస్, ఇప్పుడు టైం. అలెక్సా వాట్స్ ద టైం? The time is 11:45 a.m. సో 9:25కి స్టార్ట్ చేస్తే మధ్యలో ఆబ్వియస్లీ బ్రేక్ తీసుకున్నాను అండ్ సెగ్రిగేట్ చేయడం అయిపోయింది. సెకండ్ రోలో కూడా కొంచెం మేకప్ స్టఫ్ ఉంది, అదంతా కూడా తీసాను, అదంతా కూడా ఆర్గనైజ్ చేశాను. సో ఇక్కడ మన డ్రా ఉంది కదా, ఐ థింక్ ఐ విల్ హ్యావ్ టు రిమూవ్ ఇక్కడ ఏదైతే మన హెయిర్ టూల్స్ పెట్టానో అది తీయాల్సి వస్తుందేమో. బట్ ఎస్, ఇక్కడ పెట్టాల్సిన సామాన్లు అయితే ఆర్గనైజ్ చేశాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఐ విల్ గెట్ 1 by 1 అండ్ ఆల్సో షో యూ గైస్ ఎలా పెట్టాను. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద బిగ్గర్ వన్స్. ఓకే, నేను అటు నడుస్తూ మాట్లాడతాను, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ దాట్. అండ్ ఆల్సో గైస్, నేను నా సెకండ్ బాక్స్ ఏదైతే ఉండేనో అది కూడా ఓపెన్ చేశాను. సో వీ హ్యావ్ లైక్ ఈ 2 బాక్సెస్లో మొత్తం ప్యాలెట్స్ ఉన్నాయి. ప్యాలెట్స్ అండ్ మేకప్కి సంబంధించినవి, అంటే ఫౌండేషన్, యూనో ఐ షాడో ప్యాలెట్, లిప్ ప్యాలెట్స్ అండ్ ఆల్ ది అదర్ స్టఫ్. సో దాన్ని అలా పెట్టేశాను. దెన్ వీ హ్యావ్ సమ్ బ్రష్ టూల్స్ అండ్ ఆల్సో లెన్సెస్. ఈ లెన్స్ నేను వాడేయాలి,
ఈ ఇయర్ ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఎక్స్పైర్డ్. దీన్ని పడేయడం బెటర్. సో అది ఇయర్ ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఇట్స్ బెటర్ ఐ జస్ట్ డిస్పోజ్ ఇట్. ఇదొకటి. ఈ బ్రషెస్ దాంట్లోనే పెడుతున్నాను. ఐ కెన్ యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ ఏమంటారు ఐ షాడో ప్యాలెట్స్ దాంట్లో, బట్ అందులో ఉంటే మనకు కనిపించదు కాబట్టి మనం బ్రషెస్ దాంట్లో అది పెట్టేస్తున్నాము. ఇది వచ్చేసి అన్ని లిప్ షేడ్స్ అనమాట. సో అది ఇక్కడ పెట్టేద్దాము. మొత్తం అంటే పెట్టి అయిపోయిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ షో ఇట్ యూ గైస్. బట్ ఈలోగా ఫస్ట్ నాకు సెట్ అవ్వాలి నేను ఎలా పెడుతున్నాను. నాకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు కూడా చూపించడానికి ఉంటుంది. ఒక్కసారి చూపిస్తాను. సో బేసిక్గా ఇది ఇలా ఉందా, ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ స్పేస్ మిగిలిపోతుంది. ఐ వాంట్ టు ఆప్టిమైజ్ దిస్ స్పేస్ యాజ్ వెల్. అది ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. ఏం చేసినా అది ఉండిపోతుంది. సో వాట్ ఐఎమ్ థింకింగ్, దీన్ని కూడా తీసేసి హెయిర్ టూల్స్ అన్ని హెయిర్కి సంబంధించినవన్నీ కింద పెట్టేస్తే మన మిగతా ఆర్గనైజర్స్ కూడా ఇక్కడ పెట్టేసేయచ్చు. ఒక్కసారి అది ట్రై చేద్దాం ఇఫ్ ఇట్ ఇస్ వర్కింగ్. ఇక్కడ ఏమైనా పెడతాను, తర్వాత పెడతాను మేబీ. ఓకే గైస్, మొత్తానికి ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఐ టేక్ యూ గైస్ త్రూ ఇట్. అంటే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏమేమి పెట్టాను. సమ్ హౌ ఐఎమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇట్ హెస్ టర్న్డ్ అవుట్. సో ఇంకా మీ అందరు కూడా చూపించేస్తాను. బట్ ఐ హ్యావ్ టు గెట్ మై కెమెరా అవుట్ ఆఫ్ ద స్టాండ్. సారీ కదులుతుంటే. స్టార్టింగ్ ఆఫ్ ఇక్కడ అన్ని ఐ షాడో, లిప్ ప్యాలెట్స్, ఆల్సో కొన్ని లిప్స్టిక్స్ ట్రై చేశాను అనమాట, తీసేద్దామా పెట్టుకుందామా అని. అండ్ ఐ లిటరలీ వాటర్ ప్రూఫ్ అండ్ ఎంత రుద్దినా పోలేదు. ఐ హ్యావ్ టు రిమూవ్ విత్ ద మేకప్ రిమూవర్. సో యా, కమింగ్ బ్యాక్, ఐ షాడో అండ్ లిప్ ప్యాలెట్స్ బేసిక్గా. అండ్ ఇక్కడ మాత్రం నా ఫౌండేషన్, ఇది నేను జనరల్గా యూస్ చేయను, బట్ దెన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సేఫ్టీ ఎప్పుడైనా ఫుల్ ఫేస్ మేకప్ కోసం అని ఇది. అండ్ దెన్ అగైన్ ఇంకా కొన్ని ప్యాలెట్స్. ఇది వచ్చేసి టింటెడ్ సన్ స్క్రీన్. ఇది ఇవి మూడు అన్నీ కూడా సిరమ్స్ అనమాట, టెంటెడ్ సిరమ్స్ లైక్ సిసి సిరమ్ బై మామా ఎర్త్. ఇందులో వచ్చేసి జేడ్ రోలర్ ఉంది. ఇది వచ్చేసి మన ట్రిమ్మర్, ఫేస్ ట్రిమ్మర్. అండ్ దెన్ ఇక్కడ అన్ని మన బ్లేడ్స్ ఆర్ సిజర్స్, నెయిల్ కటర్స్, ఆల్ చిప్పర్స్ అండ్ ఆల్ దాట్, ట్వీజర్స్, అవన్నీ మిస్లేనియస్ థింగ్స్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్. గ్రూమింగ్ కి సంబంధించినది ఇక్కడ. ఆల్ దిస్ ఇస్ టు డూ విత్ ద లిప్స్టిక్స్. అని లిప్స్టిక్స్ ఎన్ని లిప్స్టిక్స్ వాడతాను అంటే ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ షేడ్సే. ఈ పింక్స్ నేను చాలా తక్కువ వాడతాను. సో యూజువల్లీ ఎప్పుడైనా న్యూడ్స్ పెట్టుకున్నప్పుడు న్యూడ్స్ పైన కొంచెం ఆ టింట్ ఇవ్వడానికి ఈ పింక్స్ అనమాట. అండ్ దెన్ హియర్ ఐ హ్యావ్ ఫ్యూ బ్రషెస్. ఐ నీడ్ టు క్లీన్ దెమ్. ప్రస్తుతానికి అలా పెట్టేశాను. అండ్ కమింగ్ హియర్, ఇక్కడ వచ్చేసి ఐస్కి సంబంధించి అంటే మస్కారాస్, ఐబ్రో మస్కారా ఆర్ ఐ లైనర్స్ అవన్నీ దీంట్లో పెట్టాను. అండ్ ఇందులో ద బేసిక్ కరెంట్ స్కిన్ కేర్. ఇప్పుడు ఈ వైటమిన్ సి రేంజ్ వాడుతున్నాను కాబట్టి దానికి సంబంధించిన సీరమ్ అండ్ దెన్ అ క్రీమ్ అండ్ ఈ సన్ స్క్రీనే వాడతాను. ఐ ఆల్సో హ్యావ్ వైటమిన్ సి సన్ స్క్రీన్. గుర్తొచ్చింది, సన్ స్క్రీన్స్ ఇక్కడ పెట్టేస్తా ఈ గ్యాప్లో. అండ్ దెన్ ఇవన్నీ కూడా ఇది ఫౌండేషన్. సో ఇలా స్ట్రోబ్ క్రీమ్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ లైక్ స్ట్రోబ్ క్రీమ్స్. ఫేసెస్ కెనడాది, NYBది, అండ్ దెన్ వీ హ్యావ్ లైక్ మ్యాక్స్ స్ట్రోబ్ క్రీమ్స్. ఆల్ దీస్ ఆర్ టు డూ విత్ ద స్ట్రోబ్ క్రీమ్స్. ఇక్కడ మన ఐబ్రోస్కి సంబంధించి ఆర్ కాజల్ అవన్నీ, ఆ పెన్సిల్స్. ఒక రెండు లిప్ లైనర్స్ కూడా ఉన్నాయి. సో అలా ఇదొకటి, షార్లెట్ టిల్బరీ ఒకటి, ఇంకొకటి కూడా ఉంది ఏదో, అదర్ 2 లిప్ లైనర్స్. అంటే ఎక్కువ లిప్ లైనర్స్ వాడను. అండ్ ఇందులో వచ్చేసి యాక్చువల్లీ ఈ రెట్రోది లిప్ షేడ్ ఉంది. ఇది ఎందుకంటే ఎప్పుడైనా క్విక్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇలానే బాక్స్లో పెట్టేశాను. అండ్ దెన్ ఇందులో మన ఐ షాడో పెన్సిల్స్ అండ్ ఆల్సో కన్సీలర్స్ ఇందులో పెట్టేశాను. ఇందులో శానిటైజర్స్, ఇందులో బ్యూటీ బ్లెండర్స్, ఇవి కూడా వాష్ చేయాలి. ఇవి చిన్న లిప్స్టిక్స్ అండ్ చీక్ టిన్స్. సో స్మాల్ కాబట్టి ఇలా ఉల్టా పెట్టేశాను మనకి కలర్ తెలియాలని. ఇందులో అన్ని షార్ప్నర్స్ ఉన్నాయి. ఇందులో అన్ని హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. ఇది యాజ్ యూ కెన్ సీ కాటన్ ప్యాడ్స్. అండ్ ఇందులో స్పైరల్ రబ్బర్ బ్యాండ్స్. అండ్ ఇందులో హెయిర్ పిన్స్ లైక్ బాబీ పిన్స్ అవన్నీ. ఇది ఎంటీ ఉంది, త్వరలో నిండిపోద్ది. దేంతోనే నింపేస్తాను ఫర్ షూర్. సో ఈ షెల్ఫ్ మనకి అయిపోయింది, అంటే ఈ డ్రా అయిపోయింది. నౌ నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ దిస్ వన్. సో యాజ్ యూ కెన్ సీ ఇందులో మనకి హెయిర్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇందులో మనం మన హెయిర్ స్ట్రైట్నర్ అండ్ డ్రైయర్ కూడా పెట్టేస్తాము. ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్ గైస్, అదంతా చెత్త. సో లెట్స్ డూ ఇట్. ఓకే గైస్, సో ఫైనలీ ఎండ్కి వచ్చేసాము, లైక్ వీడియోస్ ఎండ్. చాలా వరకు నేను సార్ట్ చేసింది మీ అందరికి చూపించలేదు ఆఫ్ కోర్స్, బికాస్ ఇట్ వాస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ ఆల్రెడీ ఇప్పుడు 1:05 అయిపోతుంది. అర్హాన్ ఇంటికి వచ్చే టైం అయిపోయింది. సో బిఫోర్ దాట్ ఆర్గనైజింగ్ ఎంతవరకు అయింది, ఏమేమైందో మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. అండ్ ఐ సే దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇలా మనం వార్డ్రోబ్ ఓపెన్ చేసేస్తే చదా ఐ యూ గైస్ రెడీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. చాలా బాగా సెట్ అయింది. అది మీ అందరు కూడా చూపించేస్తాను. సో ఇది మీరు ఆల్రెడీ చూసేసారు, బట్ స్టిల్ లెట్స్ జస్ట్ గో త్రూ వన్స్. యాక్చువల్లీ నేను కెమెరా చేతిలోకి తీసుకుంటే బెటర్ ఏమో. స్టార్టింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్, నా ఉగుతున్న కాట్ సెట్స్, దాని కింద నా జిమ్ వేర్, ఇక్కడ అర్హాన్ క్విల్స్ ఉంటాయి అనమాట. అండ్ దెన్ రైట్ హియర్ ఇందాక మీరు చూసారు కదా నా అన్ని మేకప్ అండ్ స్కిన్ కేర్కి సంబంధించిన స్టఫ్. అండ్ ఆల్సో హియర్ కొన్ని హెయిర్ క్లిప్స్ అండ్ ఆల్. అండ్ దెన్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే చదా ఇక్కడ మన హెయిర్ టూల్స్, అంటే హెయిర్ స్టైలర్ అండ్ దెన్ స్ట్రైట్నర్ అండ్ కొన్ని క్యాప్సూల్స్, అంటే కంప్రెస్ ఫేస్ మాస్క్. అండ్ ఇక్కడ గుడ్ వైబ్స్ వాళ్ళది ఉప్టన్ పౌడర్. అండ్ ఇవి వచ్చేసి
మన డ్రెస్కి టేప్ ఇక్కడ మనకి స్కిన్ షో అవ్వకుండా. అండ్ దెన్ నా షేడ్స్ రైట్ హియర్, ఇక్కడ అన్ని మన బాడీ మిస్ట్ పర్ఫ్యూమ్స్. అండ్ ఇక్కడ నా జూమ్ ఇన్ కెమెరా లైక్ 10x కెమెరా, 10x మిర్రర్, కెమెరానే వస్తుంది, 10x మిర్రర్. అండ్ దెన్ సమ్ బాడీ క్రీమ్స్ లైక్ బాడీ మాయిశ్చరైజర్స్ అండ్ మోర్ పర్ఫ్యూమ్స్. ఇన్ని పర్ఫ్యూమ్స్ అవసరమా అంటే ఐ కలెక్టెడ్ దెమ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ గైస్ అండ్ ఐ లవ్ దెమ్. అలా కిందకి వస్తే ఇది మనకి కొంచెం మిస్లేనియస్గా ఉంది. ఇవన్నీ ఎంటీ పౌచెస్, మనం వాషింగ్కి వేయాలి. ఇక్కడ ఈ బాక్స్లో ఇలా ఇన్నే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంగిల్స్. నా పెళ్లి బ్యాంగిల్స్ అవన్నీ మా మమ్మీ ఇంట్లో పైన స్టోరేజ్లో పెట్టేసాను అనమాట. దిస్ ఇస్ వాట్ ఐ వేర్. ఎంటీ పౌచెస్ అగైన్. దెన్ హెయిర్కి సంబంధించిన హెయిర్ బ్రష్, హీట్ స్ప్రే అండ్ దెన్ హెయిర్ సెట్టింగ్ స్ప్రే అవన్నీ. ఇవి హెయిర్ డోనట్స్, హెయిర్ సిరమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ హెయిర్ క్లిప్స్ లైక్ దీస్ బోస్ అండ్ ఆల్. ఐ లవ్ దీస్. కర్లీ హెయిర్కి చాలా బాగుంటుంది. అలా మూసేస్తే కిందది మనం సెట్ చేయాలి, విచ్ విల్ డూ లేటర్. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. I hope you guys enjoyed watching and staying tuned for this video. బేసిక్గా మీరందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేశారో లేదో పక్కన పెట్టేస్తే, నేనైతే మీ అందరితో పాటు ఆర్గనైజ్ చేయడం బాగా ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ ఫన్ బికాస్ నేను ఒక్కదానే కూర్చొని ఆర్గనైజ్ చేస్తుంటే ప్రాబబ్లీ ఐ వుడెంట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు అచీవ్ ఇట్ సో క్విక్లీ. ఊరికి ఎక్కువ బ్రేక్లు తీసుకునే దాన్నేమో, ఆర్ మేబీ బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ తీసుకొని టీవీ చూసాను కదా, బికాస్ ఐ వాస్ వాచింగ్ టీవీ విత్ అనుజ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ వాచింగ్. బట్ దెన్ ఐ థాట్ నో, ఐ విల్ ఫినిష్ ఇట్ బిఫోర్ అర్హాన్ కమ్స్. అండ్ అల్హమ్దుల్లా ఐ అచీవ్డ్ వాట్ ఐ వాంటెడ్. మన వార్డ్రోబ్ మొత్తం అంటే ఈ సైడ్ మన వ్యానిటీ ఉంది కాబట్టి మిర్రర్ వెనకాల అంటే వార్డ్రోబ్ లోపలే నా వ్యానిటీకి సంబంధించిన సామాన్లు అన్నీ ఉంటాయి. అవి అయితే ఆర్గనైజ్ అయిపోయింది. కింద డ్రాలో అర్హాన్ ఫైల్స్ కానివ్వండి ఆర్ మిస్లేనియస్ థింగ్స్ ఉంటాయి, అవి మనం తర్వాత సెట్ చేస్తాము. అండ్ ఆల్సో టేక్ యూ గైస్ త్రూ ద టూర్ ఆఫ్ ఇట్. సో అలా ఒకటొకటి అంటూ మనం మన రూమ్ని ఆర్గనైజ్ చేద్దాం. అండ్ నా ట్రిక్స్ అండ్ టిప్స్ మీ అందరికి ఇస్తాను. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి. అండ్ హ్యావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను బికాస్ అర్హాన్ స్కూల్ నుంచి వస్తాడు. అండ్ దెన్ వీ హ్యావ్ లైక్ అవర్ రెగ్యులర్ డే రొటీన్. If you guys wish to watch Arhan's day or anything of that sort, please do let me know in the comment section down below. I'll see you all soon in a brand new video. Until I'll see you next, lots of love.